ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఓ స్టార్ హీరో మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే అది సింగిల్ స్క్రీన్ థియేటర్లో అయితేనే సాధ్యపడుతుంది. థియేటర్ ముందు పండగ వాతావరణం, బ్యానర్లు, కేకులు, పేపర్లు ఎగిరే సందడి ఇవన్నీ చూడాలంటే అది సింగిల్ స్క్రీన్లోనే పాసిబుల్. అసలు సినిమాను 70mm రేంజ్లో సెలబ్రేట్ చేసుకోవాలంటే సింగిల్ స్క్రీన్ మీద చేసుకోవాలి. మరి అలాంటి సింగిల్ స్క్రీన్స్ కష్టాల్లో ఎందుకున్నాయి? ఈ సమస్యల విషయంలో ఎగ్జిబిటర్స్ కంప్లైంట్స్ ఏంటి? నిర్మాతల రియాక్షన్ ఎలా ఉంది? అసలు సగటు ప్రేక్షకుడి వాదన ఏంటి? ఓ స్టార్ హీరో ఎంట్రీకి ఫ్యాన్స్ చేసే హంగామా, సినిమా చూసే సమయంలో కేకలు, విజిల్స్, సాంగ్స్ కు డాన్స్ చేస్తూ ప్రేక్షకులు ఈ అనుభూతిని సింగిల్ స్క్రీన్ లోనే ఫుల్ గా ఫీల్ అవుతారు ఆడియన్స్. దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాయి. కాలంతో పాటు పరిస్థితులు మారాయి. ఎగ్జిబిటర్స్ చెబుతున్న ప్రకారం మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం, డిజిటల్ అప్గ్రేడ్లు చేయాల్సిన అవసరం, అలాగే మల్టీప్లెక్స్ల కాంపిటీషన్ వల్ల సింగిల్ స్క్రీన్స్ కు ఆదాయం తగ్గిపోయింది. అందుకే అన్ని సినిమాలకు పర్సెంటేజ్ విధానంలోనే రెవెన్యూ షేర్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఎగ్జిబిటర్స్. ఈ విషయంలో నిర్మాతల వాదన మరోలా ఉంది. పర్సెంటేజ్ విధానంతో నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుంది అన్నది ప్రొడ్యూసర్స్ వర్షన్. ఎగ్జిబిటర్లకు సినిమా ఆడినా ఆడకపోయినా థియేటర్ల వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. కానీ నిర్మాత పరిస్థితి మాత్రం అలా ఉండదు. ఒక్క పెద్ద సినిమా ఫెయిల్ అయితే జీవితాలే తలకిందులవుతాయి. పెద్ద సినిమాలకు కూడా పర్సెంటేజ్ విధానం అమలైతే నిర్మాతలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఒకప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 2000కు పైగా సింగిల్ స్క్రీన్స్ ఉండేవి. కానీ గత 10 ఏళ్లలో అందులో సగానికి పైగా థియేటర్లు మూతపడ్డాయి. మరికొన్ని థియేటర్లు మూతపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఎగ్జిబిటర్లు. సగటు ప్రేక్షకుడు మాత్రం సింగిల్ స్క్రీన్ లోనే సినిమా ఎంజాయ్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్ లో భారీ ఖర్చుతో కూడుకున్న పని. అందుకే సింగిల్ స్క్రీన్ లోనే సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇతర సమస్యల కారణంగా ఆ సింగిల్ స్క్రీన్స్ మూతపడటం సామాన్యుడిపైన కూడా భారంగా మారుతుంది. ఈ సమస్యతో పాటు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇతర సమస్యల మీద ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు పరిష్కారం దిశగా చర్చలు జరుపుతున్నారు. మరి రానున్న రోజులు అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుందేమో చూడాలి.